ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 11 లక్షల క్యూసెక్కులకు పైగా ఉన్న వరద నీటి ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బ్యారేజ్ వద్ద క్రమంగా నీటి ఉధృతి తగ్గి 9 లక్షల క్యూసెక్కులకు చేరుతోంది. బ్యారేజ్ వద్ద వరద ఉధృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వద్ద వరద నీటి ఉధృతి కొనసాగుతుంది. రెండో ప్రమాద హెచ్చరిక కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 11 లక్షల పైచులుకు 11,47,000 క్యూసెక్కుల వరకు వెళ్ళినటువంటి వరద నీటితో ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజీ వద్ద అలజడి వాతావరణం నెలకొంది. అయితే ప్రస్తుతం పరిస్థితి కొంతవరకు కూడా అదుపులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం 9 లక్షల వరకు కూడా క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. వచ్చిన నీటిని వచ్చినట్టుగా అధికార యంత్రాంగం దిగువకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజీ వద్ద అన్ని గేట్లను 70 గేట్లను ఎత్తివేశారు. దీంతో కృష్ణమ్మ పెద్ద ఎత్తున దిగువ ప్రాంతానికి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా ఎటు చూసినా కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతి ఉంది. దీంతో పరిసర ప్రాంతాల్లోకి ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ఈ స్థాయిలో పెద్ద ఎత్తున వర్షాలు కురవడం, భారీ స్థాయిలో ప్రకాశం బ్యారేజీ వద్ద సాధారణ గరిష్ట నీటి మట్టం 12 అడుగులు అయితే అది 21 అడుగులకు చేరింది. అంటే ఎంత దాదాపుగా డబల్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఈ ఈక్వేషన్లో చూసుకుంటే కనుక ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతానికి వెళ్ళేటువంటి వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం ఎలా ఉంటుందనేది కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. తద్వారా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో, నివాసితులు ఎవరైతే ఉంటారో, వ్యవసాయం చేసుకునేందుకు లంక గ్రామానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదేవిధంగా పశువుల పెంపకం లంక గ్రామాల్లో పశువుల పెంపకానికి సంబంధించినటువంటి పెంపకందారులు కూడా ఉంటారు. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయటం, వారందరినీ కూడా ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో భాగంగా యంత్రాంగం మొత్తం కూడా ఏపీలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ పరివాహక ప్రాంతం పరిసర ప్రాంతాల్లోనే మకాం వేసింది. దీంతో ప్రకాశం బ్యారేజీ పైన సాధారణంగా వచ్చేటువంటి నీటి విడుదల కన్నా కూడా గరిష్టంగా 12 అడుగుల నీటి మట్టం నుంచి 20 అడుగుల వరకు కూడా నీటిని నిల్వ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో గేట్ల పైన ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి వెంటనే దిగువకి నీటిని విడుదల చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నట్టుగానే వరద నీటి ప్రవాహం ఏ స్థాయిలో వెళుతుందో చూస్తున్నాం. ఇప్పుడు 9,18,000 క్యూసెక్కుల వరకు కూడా ఉన్నటువంటి వరద నీటి ప్రవాహం నిన్న రాత్రి వరకు కూడా 11 లక్షల వరకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎంత స్థాయిలో వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం ఎగువ ప్రాంతం నుంచి బ్యారేజీకి చేరింది. ప్రకాశం బ్యారేజీకి చేరిన తర్వాత అక్కడి నుంచి నీటిని డిశ్చార్జ్ చేసేటువంటి క్రమంలో భాగంగా దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేసేటువంటి ప్రయత్నం. మొత్తం మీద చూసుకుంటే కనుక నీటి విడుదలకు సంబంధించినటువంటి అంశంపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది ప్రభుత్వం. ఇంకోవైపు స్వయంగా ముఖ్యమంత్రి కూడా క్యాంపు కార్యాలయం దగ్గరే కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద మకాం వేసి ఆయన పూర్తిగా వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అహర్నిశలో 24 గంటలు నిద్రాహారాలు మాని కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే మకాం వేసి నీటి ఉధృతికి సంబంధించి నీటి ప్రవాహానికి సంబంధించినటువంటి అంశాలను అంచనా వేస్తున్నారు. ఇక వర్షం నిన్నటి నుంచి కూడా వర్షం ఇంతవరకు తెరిపించింది. పూర్తిగా వాతావరణం మబ్బు వాతావరణం, వర్షం కురుస్తుందనేటువంటి ఒక భయం కూడా ఏర్పడింది. వర్షం కురిస్తే కనుక నీటి ప్రవాహం మరింత పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఆందోళన కూడా స్థానికుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇక ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి నీటికి సంబంధించి ఇటు ప్రకాశం బ్యారేజీ ఎగువన లోకల్ క్యాచ్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కావచ్చు, అదేవిధంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి పులిసింతల నుంచి వచ్చేటువంటి వాటర్ కావచ్చు, కెనాల్స్ నుంచి, ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షాలు కురిసినాయి కాబట్టి వర్షాలు కురిసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాటిని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో జగ్గేపేట నుంచి దిగువ ప్రాంతం అంటే విజయవాడకు వచ్చేటువంటి ప్రాంతం అక్కడ వాటర్కి సంబంధించినటువంటి లెవెల్స్ పెరిగినటువంటి నేపథ్యంలో జాతీయ రహదారులపైన కూడా నీళ్లు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇలాగా రాకపోకలకి ప్రభావం చూపించింది. అదేవిధంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బుడమేరుకు సంబంధించి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు కెనాల్స్ నుంచి వచ్చేటువంటి వాటర్, లోకల్ క్యాచ్మెంట్ నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా ప్రస్తుతం
తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైనటువంటి నేపథ్యంలో ఈ వాటర్కి సంబంధించినటువంటి లభ్యతకు సంబంధించి వచ్చేటువంటి వాటర్ని ఎలా కంట్రోల్ చేసేటువంటి క్రమంలో భాగంగా ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేసేటువంటి క్రమం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా వరుసగా ఒకేసారి అన్ని వైపుల నుంచి బుడమేరు, ప్రకాశం బ్యారేజీ, లోకల్ క్యాచ్మెంట్ వాటర్ అన్నీ కలిసి ఒకేసారి ప్రకాశం బ్యారేజీ మీద ప్రభావం చూపించినటువంటి నేపథ్యంలో 70 గేట్ల పైన కూడా ఈ ప్రభావం ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున వరద నీటి ఉధృతి కిందకి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు కంట్రోల్ అయినటువంటి పరిస్థితుల్లో అధికారులు అదేవిధంగా స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇంకా కూడా తగ్గుముఖం పట్టాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఇది ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేటు పిల్లర్ ధ్వంసం కావడం ఇరిగేషన్ అధికారులను ఆందోళనకు గురి చేస్తుంది. వెంటనే స్పందించిన ఇరిగేషన్ అధికారులు మంత్రి నిమ్మల రామానాయుడు సలహాదారు కన్నయ్య నాయుడు గేటు పరిస్థితిని పరిశీలించారు. ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకొచ్చిన ఇసుక బోట్ల కారణంగా బ్యారేజ్ గేటు పిల్లర్ ధ్వంసమైంది. బ్యారేజ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. భారీ వరదలకు ప్రకాశం బ్యారేజీ వద్ద గేటు పిల్లర్ ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో కొంతవరకు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వరద నీటి ఉధృతి పెరిగినటువంటి క్రమంలో గేటు డ్యామేజ్కి సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 69వ గేటు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 69వ గేటు వద్ద ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి భారీగా ఇసుక బోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా 2 నుంచి 3 బోట్లు కొట్టుకువచ్చాయి. ఆ కొట్టుకువచ్చినటువంటి తీవ్రత ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి పిల్లర్ని పూర్తిగా డ్యామేజ్ చేశాయి. పిల్లర్ పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ ధ్వంసమైనటువంటి పిల్లర్ కారణంగా గేటుకి సంబంధించినటువంటి చైన్ లాక్కి సంబంధించినటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ చైన్ లాక్కి సంబంధించినటువంటి సిస్టమ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. దీనివల్ల గేటుని తిరిగి ముయ్యాలంటే కనుక పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ మనకి ఎదురవుతుంది. ఇప్పుడు వరద నీటికి సంబంధించినటువంటి ప్రభావం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వరద నీటికి సంబంధించినటువంటి గేటుని తిరిగి ఎప్పుడైతే వాటర్ తగ్గుతుందో అప్పుడు గేట్ని ముయ్యాలంటే కనుక ఈ పిల్లర్ చాలా కీలకమైనటువంటి పిల్లర్గా ఉంటుంది. ఈ పిల్లర్ని పూర్తిగా పిల్లర్ని తిరిగి మళ్ళీ ఇదే స్థానంలో నిలబెట్టిన తర్వాత మాత్రమే ఆ గేటుకు సంబంధించినటువంటి చైన్ లాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ తిరిగి వినియోగంలోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దానివలన ఏంటంటే ప్రస్తుతం ఈ పిల్లర్ డ్యామేజ్కి సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో చైన్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరగడం వల్ల ఆ పిల్లర్కు సంబంధించినటువంటి డ్యామేజీ జరిగింది. డ్యామేజీ జరిగిన తర్వాత అక్కడ ప్రకాశం బ్యారేజీ పిల్లర్కి సంబంధించినటువంటి ఒత్తిడి కారణంగా పక్కనే ఉన్నటువంటి దిమ్మకు సంబంధించినటువంటి కాంక్రీట్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంటే ఒక పిల్లర్ని ఇంత భారీ స్థాయిలో వరద నీటికి సంబంధించినటువంటి ఉధృతి పెరిగిన కారణంగా ఆ వరద నీటి ఉధృతి నుంచి వచ్చినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇనప బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ గేట్కి సంబంధించినటువంటి పిల్లర్ని ఢీకొట్టాయి. పిల్లర్ని ఢీకొట్టిన తరువాత దాని ప్రభావంతో ఏర్పడినటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. దీని వలన ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడడం వలన గేటుని తిరిగి మళ్ళీ యథాస్థానంలో ఏర్పాటు చేయాలంటే కనుక అంత ఈజీ అయ్యేటువంటి సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే నీటి ప్రవాహం తగ్గిన తర్వాత గేట్ని రీప్లేస్ చేయాలంటే కనుక ఎదురుగా మరొక డమ్మీ గేట్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కూడా నిరంతరం వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం ఉంటుంది కాబట్టి ఆ ప్రవాహంలో నుంచి గేట్ని మళ్ళీ తిరిగి నిర్మించాలంటే ఆల్టర్నేటివ్గా మరొక స్టాండ్ బై గేట్ని ఏర్పాటు చేసుకొని ఆ గేట్ ద్వారా నీటిని డైవర్ట్ చేసుకొని పక్క గేట్ల వైపు వెళ్ళే విధంగా డైవర్ట్ చేసుకొని ఆ గ్యాప్లో ఇక్కడ మళ్ళీ పిల్లర్ని రీప్లేస్ చేసిన తర్వాత చైన్ లాకింగ్ సిస్టమ్ని దానికి అనుసంధానం చేసి ఈజీగా పైకి కిందకి గేట్ని మూవ్ చేసేటువంటి వీలు చూసుకునే విధంగా తిరిగి ఇలాంటి గేట్ని మళ్ళీ పునర్నిర్మించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సాధారణంగా గేట్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ పిల్లర్ వలన వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఏదైతే గేట్ని లాక్ చేసేటువంటి క్రమంలో ఉపయోగపడేటువంటి పిల్లర్ ఆ బరువు వలన జరిగినటువంటి ఇబ్బంది ఇది. సో ఇప్పుడు ఈ పిల్లర్ని తిరిగి పునర్నిర్మాణం చేయటం, ఆ తర్వాత గేటుకి సంబంధించినటువంటి చైన్ సిస్టమ్కి అనుసంధానం చేయటం, సో అలా చేయటం వలన దానికి సంబంధించినంత వరకు కూడా తిరిగి గేట్ని పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మొత్తం మీద
గేటు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, గేటుకి సంబంధించినంత వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే కనుక పూర్తిగా కొంతవరకు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వరదకు సంబంధించినటువంటి తీవ్రత తగ్గిన తర్వాత గేట్ని తిరిగి పునర్నిర్మాణం చేసుకోవడం, గేటుకి సంబంధించినటువంటి పునర్నిర్మాణం ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీని వలన ప్రస్తుతానికి నష్టమైతే అంత సీరియస్గా కనిపించడం లేదు, కానీ దీన్ని గేట్ని ఆల్టర్నేటివ్గా మళ్ళీ ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజులు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతంలో నుంచి వచ్చేటువంటి ఇలాంటి మరబోట్లు కావచ్చు, ఇంకేదైనా పెద్ద ప్రవాహం కావచ్చు. అంతకుముందు కూడా ఒక బోటులు కొట్టుకు రావడం వల్ల బ్యారేజ్ గేటుకి అడ్డుపడిపోయి దాదాపుగా 30 నుంచి 40 రోజుల పాటు శ్రమించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఆ వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో బ్యారేజ్కి సంబంధించినటువంటి పిల్లర్స్ మీద పడి దానికి సంబంధించినటువంటి ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మాత్రం కొంత సున్నితమైనటువంటి అంశాలు, కొంత ఆందోళన కలిగించేటువంటి అంశాలుగా కనిపిస్తాయి. వీటిపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. సలహాదారుగా నియమితులైనటువంటి కన్నయ్య నాయుడు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి స్టడీ చేశారు. దీన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తోంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ దగ్గర సందర్శకుల తాకిడి పెరుగుతోంది. వరద నీటి ఉధృతి కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవస్థలు తప్పట్లేదు. ఒకవైపు సందర్శకుల తాకిడి, మరోవైపు వరద బాధితులు ఆందోళనలతో ప్రాజెక్టు అధికారులు సతమతమవుతున్నారు. తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. బ్యారేజీకి భారీగా వరద నీరు రావడంతో ఒకవైపు సందర్శకులు, ఇంకోవైపు వరద నీటి ప్రవాహాన్ని ఎంజాయ్ చేసేందుకు వచ్చేటువంటి వారి సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, సందర్శకులు వస్తుండటంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి పనిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే చూడండి, అంతకుముందు భారీ ఎత్తున 2009లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా వరద నీరు వచ్చినటువంటి సిచ్యువేషన్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? చిట్టినగరం మునిగిపోయి ఉన్నాయి మా ఇల్లులు మొత్తం. చిట్టినగరం అంటే ఇటువైపు మన కేరళ నగరం మునిగిపోయింది, కానీ సరిగ్గా ఫుడ్ వెళ్ళట్లా. దాని గురించి ఏమైనా ప్రయత్నించాలి. అంతకుముందు 2009లో చూసాం రాజశేఖర్ గారి హయాంలో, కానీ ఇంతలా లేదు. అప్పుడు కూడా నాకు నా ఊహ తెలిసినంత వరకు మాత్రం ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు అయితే అంత లేదు. ఇప్పుడు అమ్మో భయంకరంగా ఉంది. అటువైపు మీరు రండి, ఇటేం కవర్ చేస్తారు మీరు, అటు చూడండి ఒకసారి వచ్చి. మరి భయంకరంగా ఉంది, తినడానికి ఫుడ్ కూడా ఏం లేదు. మొత్తమే చూసుకుంటే కనుక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాసే आए तुम क्या तकलीफ है? उड़ीसा में आए थे, काम धंधा के लिए आए थे, लेकिन बारिश के चक्कर में काम धंधा कुछ नहीं मिलता है और परेशान में है हम लोग, क्या करो। नहीं, काम धंधा कुछ नहीं मिल रहा है, मगर खाना पीने का क्या है, कुछ तकलीफ है, कैसे है? आप तो मिल जाता है, गवर्नमेंट दे रहा है, लेकिन काम नहीं मिल रहा है। ऐसे परेशान हो रहा हूँ, इधर उधर भटक रहा हूँ बारिश के चक्कर में। क्यों आए थे उड़ीसा से यहाँ तक क्यों आए थे? इतना बारिश हो रहा है, इतना सा बहुत तकलीफ हो रहा है, क्यों इतना रिस्क क्यों लिए थे? काम की चक्कर में सर, काम धंधा के लिए। पेट तो है, पेट के लिए तो आना ही पड़ता है। कितने दिन आए थे, कितने दिन में आए थे यहाँ तकलीफ कैसे है? 10 डेज हो गया, भटक रहा हूँ इधर उधर। अभी क्या है, अभी क्या करना है? इतना बारिश हो रहा है, इतना सा फ्लड वाटर हो रहा है, क्या है अभी क्या करने का? अभी चला जाएंगे, देख रहा हूँ बारिश हो रहा है, हम से चला जाऊँगा घर, लौट जाएंगे। మొత్తం మీద ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇతను, ఒడిశా నుంచి వచ్చినటువంటి వ్యక్తి పూర్తిగా ఉపాధి అవకాశాల కోసం వచ్చారు. కానీ ఇక్కడ వర్షాలు రావడంతో కనీసం తినడానికో తినలేదు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి పునరావాసానికి సంబంధించినటువంటి ఫుడ్ ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొని ప్రస్తుతం కడుపు నింపుకుంటున్నాడు. ఆ తర్వాత ఆయన సొంత ఊరు వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలా రకరకాలుగా వరద ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వరదని చూడటానికి వచ్చినటువంటి వాళ్ళు, వరదలో మునిగిపోయినటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వరద తీవ్రత వల్ల ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, ఇలా రకరకాలుగా ఎవరికి సంబంధించినటువంటి సమస్య వాళ్ళకుంది, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి. పూర్తిగా వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం విజయవాడ నగరం చుట్టుపక్కల పూర్తిగా నిండిపోవడంతో ఎటు చూసినా కానీ సందర్శకులు తాకిడి పెరుగుతుంది. ఇంకోవైపు వరద నీటి ముంపు కారణంగా ఏర్పడినటువంటి సమస్య కారణంగా కొంతమంది ఇలాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉపాధి అవకాశాలు లేక, తినడానికి తిండి లేక తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి మా రాష్ట్రాలకు వెళ్ళిపోతామని చెప్పి కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా వరద ముంపు ఎప్పుడు తగ్గుతుంది అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009లో చూసాము, మళ్ళీ ఇప్పుడు ఇంత స్థాయిలో చూసాం. కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల, సహాయక చర్యల పట్ల కూడా వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.
విజయవాడలో వరద సహాయక చర్యలపై ప్రభుత్వం సంసిద్ధంగా వ్యవహరిస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఎవరైనా కొట్టుకుపోతే వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలను రంగంలోకి దించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొట్టుకుపోయే వారిని రక్షించడానికి ముందు జాగ్రత్త చర్యగా గాలితో నింపిన ట్యూబ్లను రెడీ చేసి సిద్ధంగా ఉంచింది ఏపీ సర్కార్. ఇక సహాయక చర్యల సంసిద్ధతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. వరద ప్రవాహిక ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే రక్షణ చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ చర్యల్లో భాగంగా ప్రత్యేకమైనటువంటి టూబ్స్ సిస్టమ్స్ని రెడీ చేశారు. ఇందులో భాగంగానే ఎటువంటి ప్రమాదం జరిగినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే రక్షించేందుకు అవసరమైనటువంటి టూబ్స్ని సిస్టమ్స్కి రెడీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఈ ట్యూబ్కి సంబంధించినంత వరకు కూడా ట్యూబ్ని ఎప్పుడైతే వరదలో ఉంటారో వరదలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిగా ట్యూబ్ని ఇలా తీసుకుంటే పూర్తిగా వాళ్ళందరూ కూడా ప్రాణాలను కాపాడుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లలో ఉన్నప్పుడు నీళ్లలో ఎవరైతే కొట్టుకుపోతున్నారో వాళ్ళకి పూర్తిగా ట్యూబ్ని రక్షణగా ఏర్పాటు చేయడం ద్వారా, ట్యూబ్ని రక్షణగా ఇవ్వడం ద్వారా కొంతవరకు కూడా ప్రాణాల నుంచి కూడా వాళ్ళని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ట్యూబ్స్ని ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి సిద్ధం చేశారు. దీనివలన మనిషి ప్రాణాన్ని ఈజీగా కాపాడుకోవచ్చు. ఎలాంటి వరద ఉధృతిలో వెళుతున్నా, ఎలాంటి సీరియస్నెస్కి సంబంధించినటువంటి ప్రమాదంలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా కాపాడుకునేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రాణాలు, సాధారణ ప్రజానీకం, అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి పూర్తిగా రక్షణకి సంబంధించినటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ట్యూబ్స్ని రెడీ చేశారు. వీటన్నిటిలో కూడా గాలిని ఫిల్ చేశారు. గాలిని ఫిల్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఎక్కడైనా సరే వరద వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఇలాంటి ట్యూబ్స్ని ఇవ్వడం ద్వారా ఎక్కడైతే కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ ట్యూబ్స్ని ముందుగా ఇస్తే వాళ్ళు ప్రాణాలను రక్షించుకోగలుగుతారు. దిగువ ప్రాంతంలో కొట్టుకుపోతున్నప్పటికీ కూడా కొట్టుకుపోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రాణాలను బలంగా పెట్టుకొని వరదలో ఎటువంటి ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు కొట్టుకుపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటే కనుక వాళ్ళకి ఇలాంటి ట్యూబ్స్ని అందజేయడం ద్వారా వాళ్ళు దిగువ ప్రాంతానికి కొట్టుకుపోయినప్పటికీ ప్రవాహంలో నీటికి సంబంధించినటువంటి ఉధృతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఈ రకమైనటువంటి ట్యూబ్స్ పూర్తిగా ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తానికి ఇది సాధారణంగా గాలి నింపినటువంటి ట్యూబ్గా కనిపిస్తుంది. కానీ ఇది కనుక వరద నీటిలో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళకి కనుక మనం దీన్ని ఆసరాగా అందజేయగలిగితే, దీన్ని అడ్డుగా పెట్టుకొని విలువైనటువంటి ప్రాణాలు ఒక్కసారి కోల్పోతే తిరిగి రానటువంటి ప్రాణాలన్నిటినీ కూడా ఈ ఒక్క ట్యూబ్తో పూర్తిగా ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి రక్షణ చూస్తానికి చిన్న ట్యూబ్ లాగా మనకు అనిపిస్తుంది. కానీ ఈ ట్యూబ్ని ప్రాణాలతో ఎవరైతే కొట్టుకుపోతున్నారో వాళ్ళందరికీ కూడా అందజేస్తే కనుక వాళ్ళ విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకోగలుగుతారు. తద్వారా సహాయక చర్యలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ముందస్తుగానే వీటన్నిటిని సిద్ధం చేసి పెట్టుకోవడం ద్వారా ఒకవేళ మళ్ళీ తుఫాను వస్తుంది, వరద పెరుగుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా పూర్తిగా కంట్రోల్ చేసేందుకు యంత్రాంగం మొత్తం కూడా రక్షణ చర్యలు, సహాయక చర్యలు, ప్రాణాలను ముందుగా విలువైనటువంటి ప్రాణాలను కాపాడటమే ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ట్యూబ్స్ ద్వారా బాధితులు ఎవరైతే కొట్టుకుపోతున్నారో, వరదల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రాణాలను కూడా కాపాడేందుకు అవకాశం ఉంటుందన్నటువంటి ఒక అభిప్రాయంతో వీటిని సిద్ధం చేసినట్టుగా అధికార యంత్రాంగం చెబుతున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి.